నమస్తే వెల్కమ్ టు సిఆర్ న్యూస్ నా పేరు హరిప్రియ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి పాశం సునీల్ కుమార్ నివాసంలో గూడూరు మండల పరిధిలోని కొమ్మనేటూరు పంచాయతీ తిరుపతి గారిపల్లి గ్రామం నుండి పొంగూరు సురేష్ రెడ్డి గొట్టిప్రోలు పద్మాపురెడ్డి చుట్టి రాఘవులు ఆధ్వర్యంలో ఆ గ్రామానికి చెందిన 20 కుటుంబాల సభ్యులు సునీల్ కుమార్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిని సునీల్ కుమార్ సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పోకూరు రమణయ్య, పోకూరు వెంకటేశ్వర్లు, పోకూరు నాగూర్ మస్తానయ్య, పోకూరు మస్తానయ్య, పోకూరు సుబ్రహ్మణ్యం, అదురు చంద్రయ్య, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నెలబల్లి భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గూడూరు మండలంలో ఉన్నటువంటి తిరుపతి గారిపల్లి కొమ్మటూరు పంచాయతీ నుంచి ఒక 10 కుటుంబాలు ఈరోజు మా సురేష్, అలాగే పద్మారెడ్డి గారు, అలాగే రాఘవులు గారు, ఈ ముగ్గురు ఆధ్వర్యంలో ఈరోజు పార్టీలో జాయిన్ చేయడం అయింది. మొన్న వీళ్ళు లేరు, మళ్ళీ ఈరోజు జాయిన్ అవుతున్నారు. చాలా సంతోషం. ఈ రోజు నుంచి కూడా వీళ్ళందరూ కూడా మా కుటుంబ సభ్యులు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మేము వీళ్ళందరూ కూడా కోఆపరేట్ చేస్తాం, సహాయం చేస్తాం, ఏ సమస్య ఉన్నా అందుబాటులో ఉంటాం. కాబట్టి మమ్మల్ని నమ్మి ఈరోజు పార్టీలో వచ్చినందుకు మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నా. అలాగే ముఖ్యంగా మా సురేష్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం. తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ బుధవారం గూడూరులో ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు పేద ప్రజలందరూ దేవుళ్లుగా భావిస్తున్న డాక్టర్ సిఆర్ రెడ్డి పేరు మీద డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవని అనే కార్యక్రమం ద్వారా పేద ప్రజలు డాక్టర్ దేవుళ్లుగా పిలువబడే డాక్టర్ జనార్దన్ రెడ్డి, డాక్టర్ రోహిణి సహాయ సహకారాలతో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల జీవన ప్రమాణాలు పెంచడం కోసం ఎయిడ్స్ వ్యాధి బాధితులైన 30 మందికి ప్రతి నెల పౌష్టికాహారం ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ రవికుమార్ గారి చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, ట్రెజరర్ కాటూరు శ్రీనివాసులు, కార్యవర్గ సభ్యులు శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాసులు, వాట్షాప్ రాము, కుమార్ నాయుడు, ఆక్వా రమేష్, పిల్లిల శ్రీను, పోతిరెడ్డి పెంచలయ్య, సంచి మునిప్రసాద్, నాగరాజు, సతీష్ తదితరులు పాల్గొన్నారు. అవకాశం ఇచ్చిన ఈ ప్రగతి సొసైటీ సేవా సంస్థ పెద్దలందరికీ ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరోసారి మీ అందరికీ ఈరోజు నేను రావడం మీకు శుభకార్యం అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీలో 90 సంవత్సరాలు ఆరోగ్యంగా బ్రతకాలా అనుకునే వాళ్ళు చేతులు ఎత్తండి. 90 సంవత్సరాలు బ్రతకాలనుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. మీరే 90 సంవత్సరాలు బ్రతకాలా, దానికి మార్గం చెప్తాను నేను. మీరు 90 సంవత్సరాలు బ్రతికేదానికి నేను కొన్ని మార్గాలు చెప్తాను. చెప్పమంటారా? మీకు చెప్పమంటే చెప్తా. చెప్పమంటారా? మనిషికి ముందు కావాల్సింది ధైర్యం. రెండోది, ఈ సమాజంలో పోరాడే శక్తి. ఏదొచ్చినా నీళ్లు రావచ్చు, తుఫాన్ రావచ్చు,
లేకుంటే బాంబులు పడవచ్చు, ఇంకేమైనా పడవచ్చు. దేనికైనా తట్టుకొని ఎదిరించి బ్రతకాలనుకోవడం అనేది చాలా గొప్ప మనస్తత్వం. ఎందుకంటే మనం ఆంధ్రప్రదేశ్లో ఉండడం చాలా గొప్ప. ఎందుకంటే మనకు యుద్ధాలు లేవు, బాంబులు లేవు, ఇంక వేరే ఇబ్బందులు లేవు. కానీ ఏదో కొన్ని కారణాల వల్ల అనారోగ్యంతో ఉన్నారు. బట్ దాన్ని కూడా నాకు తొందరలో దానికి కూడా మందులు వచ్చేస్తాయి. ఎవరో ఒకతను తెలంగాణలో ఒకతను ఆయుర్వేదిక్ నేను ఇస్తున్నాను చెప్తున్నాడు. నేను కన్ఫర్మ్ చేసుకున్నామని ఆలోచిస్తున్నాను. అలాగే సార్, అది వస్తే మాత్రం మీ అందరికి నేను తీసుకొస్తాను అక్కడ. సరే సార్. తర్వాత అది కాకుండా ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెలలో భాగంగా డాక్టర్ సిఆర్ రెడ్డి సంజీవని గారి పేరు మీద ఒక 30 మందికి వేస్ట్ డ్రెస్సులకు పౌష్టికాహారాన్ని ప్రతి నెల జీవితకాలం ఇస్తున్న డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, డాక్టర్ మా మేడం రోహిణి మేడం గారికి ప్రత్యేక అభినందనలు. ఎందుకంటే ప్రతి నెల ఈ ఒక పౌష్టికాహారాన్ని 30 మందికి ఇవ్వటం అనేది ఆషామాష విషయం కాదు. అదేవిధంగా ఇదే కాకుండా కూడా మా రోహిణి మేడం గారు వాళ్ళు అనేక సంస్థలకు కూడా అనేక రకాల కార్యక్రమాలు పలసరుకులు అయితేమి కొన్ని ఏ ఊరు ఏది అడిగినా కూడా కాదనుకుంటా ముందుకు వస్తున్న దేవుళ్ళు లాంటి మా రోహిణమ్మ గారికి, మా డాక్టర్ జనార్దన్ రెడ్డి గారికి మరోమారి మా ప్రగతి కుటుంబం తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా పెద్ద ఆయన సిఆర్ రెడ్డి గారు ఎక్కడున్నా కూడా ఆయన ఆశీస్సులు మా డాక్టర్ జనార్దన్ రెడ్డి వాళ్ళ కుటుంబానికి, మా ప్రగతి సేవా సంస్థకు కూడా ఆయన ఆశీస్సులు నిండుగా ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా ఇక్కడ మా బ్లడ్ బ్యాంక్ మన డాక్టర్ రవికుమార్ గారి సార్ చేతుల మీదుగా ఈరోజు మనం ఇక్కడ ఈ ఒక పౌష్టికాహారాన్ని ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి నెలలో మనం చెప్పేటట్టు డాక్టర్ గారు మీకు ఎలా ఉండాలి, ఏం చేయాలనేది డాక్టర్ గారు సలహాలు సూచనలు ఇస్తారు. మేము ఇచ్చిన ఈ ఒక మంచి పోషకాహారాన్ని మీకు మంచి బలాన్ని ఇస్తుంది. ఖచ్చితంగా ఈ పక్కన వాళ్ళకి కాకుండా మీరు మాత్రం వాడుకోండి. ఎందుకంటే పౌష్టికాహారం చాలా అవసరం. మీరందరూ కూడా హెల్తీగా బాగా పుష్కలంగా ఉంటారు. ఇలాంటి జబ్బులే కాదు, వేరే కూడా మనకు రాకుండా ఉంటాయి. ఇంకా మీదట ఈ నెల నుంచి మనకు ఎండలు కూడా ఎక్కువ శాతం ఉంటాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు కూడా ఏదైనా పనులు ఉంటే ఉదయాన్నే చేసుకొని ఎండలకు ఎక్కువ తిరగకుండా ఉండాలని జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతూ, ఇంకా దేవుడు దయ వల్ల మంచి మంచి కార్యక్రమాలు మనం చేస్తామని చెబుతూ, ఇంతటి చక్కటి అవకాశాన్ని మాకు ఇక్కడ కలగజేసిన రోహిణమ్మ జనార్దన్ రెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో సిఆర్ రెడ్డి గారి జ్ఞాపకార్థం రోహిణి మేడం గారు, జనార్దన్ రెడ్డి గారి సౌజన్యంతో ప్రతి నెల ఇచ్చేటటువంటి సరుకుల కార్యక్రమం ఎయిడ్స్ సరుకులు ఇస్తున్నాము. దీని మూలంగా వాళ్ళందరూ కూడా మంచి ఆహారాన్ని తీసుకొని మంచి పౌష్టికాహారంతో వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఉద్దేశంతో మేము చేస్తున్న ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి డాక్టర్ సిఆర్ రెడ్డి గారి అల్లుడు కుమార్తె చాలా ధన్యులు. వాళ్ళు ఆయన బతికినంతకాలం ప్రజలకు సేవలోనే గడిపాడు. అలాగే ఆయన మరణానంతరం కూడా తను సేవలు అందిస్తూ, బిడ్డల ద్వారా సేవలు అందిస్తూ ధన్యులుగా ఉన్నందుకు సంతోషిస్తూ కలుగుతుంది. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ వర్కర్స్ 16 రోజుల పాటు చేసిన పోరాటాలకు ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 35,000 మంది పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు పెరిగాయని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు విభాగం నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు విభాగం నాయకులు నిర్వహించిన మీడియా సమావేశంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు పెరగడంతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్ కూడా తగ్గిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు 16 రోజులు సమ్మె పోరాటం చేసి ప్రభుత్వ మెడలోంచి విజయం సాధించారు. శానిటేషన్ విభాగానికి సంబంధించినటువంటి 36,000 మందికి ఈరోజు 15,000 నుండి 21,000కి, 18,500 నుండి 24,500 రూపాయలకి జీతాలు పెరిగాయి.
ఇది కార్మికుల పోరాట విజయం. ఇవి కాకుండా మొట్టమొదటిసారిగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ 10 సంవత్సరాలు దాటితే 75,000 రూపాయలు ఇచ్చేటువంటి సౌకర్యం, ఆ పైబడి రిటైర్మెంట్ అయితే ఏడాదికి 2,000 రూపాయలు అదనంగా ఇచ్చేటువంటి సౌకర్యాన్ని ఈరోజు సాధించుకోవడం జరిగింది. అట్లాగే ఎక్స్గ్రేషియో సాధారణ మృతికి 2 లక్షల రూపాయలు ఇస్తా ఉన్నారు. ప్రమాద మృతికి 5 లక్షలు ఇచ్చారు నిన్నటిదాకా, ఇప్పుడు దాన్ని 7 లక్షలకి పెంచారు. అట్లాగే దహన సంస్కారాలకు ఇచ్చేటువంటి సహాయాన్ని 15,000 నుండి 20,000 రూపాయలకి పెంచుకోవడం జరిగింది. విద్యుత్ అదాలత్లో వచ్చిన ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించడం జరుగుతుందని ఏపీ ఎస్పీడీసీఎల్ ఆర్థిక సంఘం సభ్యులు రామ్మోహన్ రావు తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు మున్సిపాలిటీ పరిధిలోని గోగినేనిపురం గ్రామంలోని విద్యుత్ శాఖ డీఈ కార్యాలయంలో విద్యుత్ అదాలత్ కార్యక్రమం నిర్వహించారు. గూడూరు మున్సిపాలిటీ పరిధిలోని గోగినేనిపురం గ్రామంలోని విద్యుత్ శాఖ డీఈ కార్యాలయంలో నిర్వహించిన విద్యుత్ అదాలత్ కార్యక్రమంలో అధికారులు విద్యుత్ వినియోగదారుల నుండి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఏపీ ఎస్పీడీసీఎల్ ఆర్థిక సంఘ సభ్యులు రామ్మోహన్ రావు మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారులు విద్యుత్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని, అవసరమైతే వారి సమస్యలను ఏపీ ఎస్పీడీసీఎల్ వెబ్సైట్ ద్వారా తెలుపవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అనగా 6/3/2024 గూడూరు డివిజన్ పరిధిలో ప్రత్యేక విద్యుత్ అదాలత్తు సిజిఆర్ఎఫ్ వారు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. జడ్జి గారు వి శ్రీనివాస ఆంజనేయమూర్తి గారు ఆధ్వర్యంలో నంబర్ టెక్నికల్ ఎస్ఎల్ ఆంజనేయ కుమార్ గారు, స్వతంత్ర సభ్యురాలు శ్రీమతి జీశ్వరమ్మ గారు మరియు ఆర్థిక సభ్యులు నేను కె రామ్మోహన్ రావు, ఎస్టీ గారు, ఈ గారు, నరేందర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఇక్కడ విద్యుత్ అదాలత్ నిర్వహించడం జరిగింది. దీనికి గాను 4 కంప్లైంట్లు ఇప్పటి వరకు నమోదు చేయడం జరిగింది. వాటిని ఏపీఆర్ఎస్ వారి నిబంధనల ప్రకారం 60 రోజుల లోపల వాటిని పరిష్కారం చేయబడుతుంది. ఇంకా 1.5 వరకు కూడా ఈ విద్యుత్ అదాలత్తు నిర్వహించబడుతుంది. మీకు ఎవరైనా కన్జ్యూమర్లు ఉన్నా కూడా వచ్చి ఫిర్యాదు చేయవచ్చును. ఒకవేళ ఇక్కడ ఎవరైనా ఫిర్యాదు చేయలేని పక్షంలో సిజిఆర్ఎఫ్కి ఆన్లైన్ ద్వారా కూడా సిజిఆర్ఎఫ్ ఏపీ ఎస్పీడీసీఎల్ వెబ్సైట్ ద్వారా సిజిఆర్ఎఫ్ వెబ్సైట్ ఉంటుంది, అందులో కూడా కంప్లైంట్ రిజిస్టర్ చేసి నమోదు చేసుకోవచ్చు. ఏదైనా విద్యుత్ సమస్యలు ఏది ఉన్నా సరే 9133331912 ఆ నెంబర్కి వాట్సాప్ ద్వారా వాళ్ళు ఫిర్యాదుల్ని నమోదు చేసుకోవచ్చు. వాటన్నింటినీ కూడా నిర్ణీత సమయంలోనే పరిష్కరించబడుతుంది. ఏ సమస్యకైనా సరే 9133331912 ఈ నెంబర్కి వాట్సాప్ ద్వారా వాళ్ళ కంప్లైంట్ ఏదున్నా కూడా పెట్టే వాళ్ళు సంబంధిత అధికారులు వాటిని అన్నింటినీ పరిష్కరిస్తారు. థ్యాంక్ యూ. తెలుగుదేశం పార్టీ ప్రకటించిన సూపర్ 6 సంక్షేమ పథకాలు అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి విజయానికి సహకరిస్తామని ప్రజలు తెలుపుతున్నారని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని 17వ వార్డులో టీడీపీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. గూడూరు పట్టణంలోని 17వ వార్డులో టీడీపీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ బాండ్లను అందజేశారు. స్థానిక ప్రజలు స్థానికంగా నెలకొని ఉన్న సమస్యలను ఆమె దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రకటించిన సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించేందుకు భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. గత ఎన్నికల్లో వైసీపీ ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమీ నెరవేర్చలేదని, వైసీపీ పాలనలో ఎటువంటి అభివృద్ధి చోటు చేసుకోలేదని విమర్శించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తన భర్త సునీల్ కుమార్ విజయానికి పట్టణ ప్రజలు సహకరించి పట్టణ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు 17వ వార్డుకి చేసి ప్రచార కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు చెప్పాల్సి వస్తే ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసినటువంటి సుధాకర్ అన్న గారికి, పూర్ణన్న గారికి, మొన్న ఒక 4 days బ్యాక్ జాయిన్ అయినటువంటి హరిచంద్ర అన్న గారికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను.
ఉన్నాము. ముఖ్యంగా ఈ ప్రోగ్రాం గురించి చెప్పాలంటే సూపర్ 6 పథకాల గురించి ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ పథకాలు ముఖ్యంగా ఇప్పుడు ఈ గవర్నమెంట్ మనం ఎదుర్కొంటున్నటువంటి ప్రతి ఒక్క సమస్యకి ఈ పథకాలే మార్గదర్శకంగా మనకు ఉంటాయి. ముఖ్యంగా ప్రతి ఒక్క గృహిణి ఈరోజు పడుతున్నటువంటి బాధలు, ప్రతి ఒక్క చదువుకునేటువంటి బిడ్డ పడుతున్నటువంటి బాధలు, ఒక నిరుద్యోగి పడుతున్నటువంటి బాధలు, నిత్యావసర ధరలు పెరిగిపోయి బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి యొక్క బాధలకు పరిష్కారము ఈ సూపర్ 6 పథకాలు. కనుక చంద్రబాబు నాయుడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క ఇల్లు వెలిగింపబడాలనే ఉద్దేశంతో, ప్రతి ఒక్క ఇల్లు ఆర్థికంగా స్థిరపడాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క చదువుకునేటువంటి బిడ్డ ఒక మంచి చదువుల్లో స్థిరపడాలి అని అంటే ఖచ్చితంగా ఈ సూపర్ 6 పథకాలు అనేటువంటివి ప్రతి ఒక్క కుటుంబానికి ఎంతైనా అవసరం అనేది మీకు తెలియజేసుకుంటున్నాము. కనుక ఈ పథకాలన్నీ మనకు రావాలి అని అంటే ఖచ్చితంగా తెలుగుదేశం గవర్నమెంట్కి మనం ఓటు వేసి, సైకిల్ గుర్తుకి ఓటు వేసి, ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నటువంటి లోకల్ నాయకుడిగా ఉన్నటువంటి మీకు అందరికీ తెలిసినటువంటి వ్యక్తి, ఈ లోకల్లో 30 సంవత్సరాల నుంచి మీ కళ్ళ ముందు పనిచేస్తున్నటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి సునీల్ కుమార్ గారికి మీ అమూల్యమైన ఓట్లను సైకిల్ గుర్తుకు వేసి గెలిపిస్తారని. దక్షిణ కాశీగా పేరుగాంచిన తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారు విశేష అలంకరణలో హంస యాళి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు విశేష సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
హంసవాహనము ఇచ్చేసిందా తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణ పరిధిలో ఉన్న శ్రీ బ్రహ్మకుమారి సంస్థ కార్యాలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకుని ప్రత్యేక శివలింగాల ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నామని శ్రీ బ్రహ్మకుమారి సంస్థ సభ్యురాలు తెలిపారు. బుధవారం గూడూరు పట్టణంలోని శ్రీ బ్రహ్మకుమారి సంస్థ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణ ప్రజలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శివలింగాలను దర్శించుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. శుభాకాంక్షలు. భక్త శిరోమణులందరికీ కూడా 88వ త్రిమూర్తి శివ జయంతి సందర్భంగా ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారు ఈసారి అతి అమోఘంగా వాయు శివలింగాన్ని ఏర్పాటు చేశారు. దాని జతలో అనేక ప్రకారాలుగా శివలింగాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా విచ్చేసి శివుని యొక్క దర్శనాన్ని పొందుకొనేసి మీ భాగ్యాన్ని తయారు చేసుకోవాల్సిందిగా మేమంతా కోరుతూ ఉన్నాము. ఎన్నో జన్మలుగా మీరంతా హరహర మహాదేవ అంటూ శంభో శంకర అంటూ ఆ శివుణ్ణి ప్రార్థిస్తూ వచ్చేసారు. ఆ శివుడు వచ్చేసి అందరి యొక్క భాగ్యాన్ని తయారు చేస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ కూడా విచ్చేసి ఆ శివుని యొక్క దర్శనాన్ని పొందుకోవాల్సిందిగా మేము కోరుకుంటూ ఉన్నాం. ఇట్లు బ్రహ్మకుమారిస్ నరసింహరావుపేట రోడ్ నెంబర్ 1 దగ్గర ఈ యొక్క ప్రోగ్రాం చేయటం జరుగుతుంది. ఓం శాంతి. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గంలో వలస ఎమ్మెల్యే అభ్యర్థులను ఎన్నుకోవద్దని నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నానని, తాను గూడూరులో నివాసముంటూ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తానని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి పాశం సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే మనవడు సిద్దయ్య నాయుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు జహంగీర్ మరియు 500 మంది యువకులు సునీల్ కుమార్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. గూడూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో పార్టీలో చేరిన వారి మెడలో తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి పాశం సునీల్ కుమార్ మరియు టీడీపీ నియోజకవర్గ పరిశీలకుడు కరీముల్లాలు టీడీపీ కండువాలు వేసి పార్టీలోనికి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సునీల్ కుమార్ మాట్లాడుతూ తాను ఓడినా గెలిచినా గూడూరు పట్టణంలో నివాసం ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉన్నానని, తాను లోకల్ అని పేర్కొన్నారు. ప్రధానంగా యువత తెలుగుదేశం పార్టీలో చేరడం ఆనందంగా ఉందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం చదువుకున్న యువతకు తీరని అన్యాయం చేసిందని వివరించారు. తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన 6 సంక్షేమ పథకాలను నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు వివరించాలని యువతకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు భాస్కర్ రెడ్డి శ్రీనివాసులు, శివకుమార్, చెంచురామయ్య, రహీం, రవీందర్ రెడ్డి, ఇజ్రాయెల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం. ఈరోజు ఇంతమంది యువత మేము తెలుగుదేశం పార్టీలో చేరతాం, మీ వెంటుంటాం, మీ కష్టాల్లో మేము కూడా పాల్పంచుకుంటాం వచ్చినటువంటి మీ అందరూ కూడా చేతులెత్తి మనస్ఫూర్తిగా అభివాదం తెలియజేస్తున్నాయా. మీ అందరూ కూడా ధన్యవాదాలు. ఎందువల్లంటే ఈరోజు ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. మళ్ళీ ఈ రాష్ట్రం బాగుపడాలన్నా, మన జీవితాలు, మన బిడ్డల జీవితాలు బాగుపడాలన్నా ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో ఏర్పడే గవర్నమెంట్ అవసరం అని చెప్పి నేను ఈరోజు జనసేనలో పవన్ కళ్యాణ్ గారు అభిమానులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ధైర్యంగా జైల్లో పోయి పరామర్శించి బయటకు వచ్చి ఈ రోజు నుండి తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి
మాట కాదు. ఆ సమయంలో మేము కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా చాలా బాధపడుతున్న సమయంలో, మాకు ధైర్యం కోల్పోతున్న సమయంలో మాకు పూర్తి ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ప్రతి చిన్న గ్రామంలో కూడా మేము తెలుగుదేశం పార్టీ జెండాలు తీసుకెళ్తుంటే వాళ్ళకి చెప్పినా చెప్పపోయినా జనసేన జెండాలు భుజాలు వేసుకుని మాతో పాటు సాయంత్రం 4 నుంచి రాత్రి 11 దాకా తిరుగుతున్నటువంటి జనసైనికులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే యువత కోసం ఈరోజు గతంలో లోకేష్ బాబు గారు యువగణం పేరు మీద మీ అందరూ కూడా నిరుద్యోగ వృత్తి నెలకి 2000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. అంటే మీరు 2000 రూపాయలు సరిపోదు, మీకు కేవలం ఉద్యోగానికి అప్లై చేసుకోమని ఆ కవర్కి ఆ స్టాంపులకి. ఇప్పుడు రేపు గెలిస్తే 3000 రూపాయలు నెల నెల మీకు యువగణం కింద నిరుద్యోగులు ఇస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఈ యొక్క రాష్ట్రంలో దాదాపు 20 లక్షల ఉద్యోగాలు ఫిలప్ చేసేటువంటి కార్యక్రమం ఉంది. అలాగే గూడూరులో కూడా ఎన్నో ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఎన్నో పరిశ్రమలు ఉన్నాయి. ఖచ్చితంగా కొత్త పరిశ్రమలు చంద్రబాబు నాయుడు గెలిస్తే వచ్చేటువంటి పరిస్థితి. మీరు చాలా మంది కూడా ఉపాధి అవకాశాలు కల్పిస్తారని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాయి. ఖచ్చితంగా మీ అందరికీ యువతకి ఈ నియోజకవర్గంలో ఉన్న యువతకందరూ కూడా ఖచ్చితంగా ఉపాధి అవకాశాలు ట్రైనింగ్ ఇచ్చి మీకు అందరూ కల్పిస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాయా. ఇప్పుడు చెప్తున్న గల్లీ బాస్ పవర్ ఏంటో, గూడూరు గల్లీ బాస్ కి ఢిల్లీని షేక్ చేసే సత్తా ఉంది. మీరంతా రథసారథులై గూడూరు యొక్క గల్లీ గల్లీలో, వీధి వీధిలో, పట్టణంలో, పల్లెలలో సునీలను తప్పించి వేరే వారికి ఓటు పనుకున్నట్టుగా మీరంతా కష్టపడి పనిచేసే సమయంలో సునీల్ అన్న అంటే గూడూరు అభివృద్ధి, గూడూరు అభివృద్ధి అంటే సునీల్ అన్న. ఇటువంటి సునీల్ అమ్మడే మీరందరూ రావటం అనేది కొత్త బుష్, కొత్త పవర్. యువశక్తి మామూలు శక్తి కాదు. ప్రపంచాన్ని తలకిందులు చేయగల శక్తి కేవలం యువకులకు మాత్రమే ఉంది. రాజకీయ చైతన్యం యువకులలో వచ్చిన రోజున పెద్ద పెద్ద రాజకీయ పీఠాలే, పెద్ద పెద్ద దేశాధ్యక్షుల పీఠాలే కదిలి కింద పడ్డాయంటే దట్ ఈజ్ యువశక్తి. అలాంటి యువశక్తికి భాషగా నారా లోకేష్ గారి నాయకత్వంలో శంఖనాదం పూరిస్తూ యువకులందరినీ పెరవేసుకుంటూ వారి ప్రేమల్ని కలగోసుకుంటూ ఈ రోజు గూడూరు నగరంలో, పట్టణంలో సునీలన్న కోసం కదిలొచ్చిన మీకందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం తెలుపుతున్నాను. సోదరులారా, ఇక సమయం తక్కువ ఉంది. ఎన్నికలు దగ్గర పడ్డాయి. రేపో నుండి ఎలక్షన్ కోడ్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీ విలువైన సమయాన్ని, మీ విలువైన శక్తిని ఇక గూడూరులో సునీలన్న గెలుపు కోసం మీరందరూ కష్టపడి పనిచేసే సమయం దగ్గర ఉంది. కాబట్టి ఇక రేపటి నుంచి మనం పని మీద పదవిక సునీలన్న గెలుపు లక్ష్యంగా పనిచేద్దాం. మొన్న అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట సభలో, వైసీపీ కార్యకర్తలు చొక్కా యొక్క చేతులు మనస పెట్టే టైం దగ్గర పడింది అంటే అర్థమేంటి? కొట్టండి, హంగామా చేయండి, అరాజకాలు చేయమని చెప్పి ఆయన ప్రత్యక్షంగా చెప్తున్నాడు. కానీ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. ఎలా సిద్ధంగా ఉన్నారంటే ఇద్దరుగా కుర్చీ మడత పెట్టి, కుర్చీ మడత పెట్టి, కుర్చీ మడత పెట్టి కొడితే 3 ముక్కలైంది, 3 చెక్కలైంది. అక్కడ ఎన్నికున్నారు పబ్లిక్ అంతా. కాబట్టి సోదరులారా, ఇక మన ప్రసంగాన్ని పక్కన పెట్టి సునీలన్న విజయం కోసం, చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేయడం కోసం మనమందరం కష్టపడదాం. ఒకటే గుర్తుంచుకోండి, మనుబోలు గ్రామంలోని శ్రీ విష్ణు ఆలయంలో ఏకాదశి పర్వదినం బుధవారం సందర్భంగా దంపతి సమేత సామూహిక సత్యనారాయణ వ్రత కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు మాధవగిరి హనుమాచార్యులు, పండితులు వెంకట సాయి పవన్ కుమార్ శర్మలు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. మనుబోలు గ్రామానికి చెందిన పెనుకొండ సుధాకర్, శాంతి దంపతుల సహకారంతో అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, ఓం కేశవాయ స్వాహ.
మీరు ఇప్పుడు మామూలుగా స్పందనాన్ని పెట్టుకున్నటువంటి గ్లాస్ మాత్రం ముందు పెట్టుకోండి. భాగే శ్రీరంగస్య సమేత ప్రసన్న శోభకృత్ నామ పదే పురుషోత్తమస్య శ్రీమత్ రసికస్య శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న చన్నకేశవ స్వామినః దివ్య అనుగ్రహేణ మమ సంకల్పిత శ్రీమా యావహారిక శ్రీనివాసాయ తే నమః. శరణం నాస్తి नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुपत्नी మనుబోలు గ్రామంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలిసి ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి వారికి సోమవారం రాత్రి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన నోసిన శివయ్య, భాగ్యమ్మ దంపతులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.